Hello everyone, welcome back to C++ programming course. In this video, we will discuss about pointers. Before getting started with pointers, let's recap the variable concept. A variable is a memory location which is used to store the piece of information. Okay, so వేరియబుల్ అనేది మనకు మెమరీలో ఈ మెమరీ లొకేషన్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి మనం ఈ వేరియబుల్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ వేరియబుల్ అనేది మెమరీ లొకేషన్ కదా, ఈ మెమరీ లొకేషన్కి మనం ఇందులో ఎలాంటి డేటా స్టోర్ చేస్తున్నామని చెప్పేసి డేటా టైప్ ఇవ్వాలి. సో బేస్డ్ ఆన్ ద డేటా టైప్ మనకు మెమరీ అనేది అలకేట్ అవుతుంది. అండ్ దీనికి ఒక మెమరీ అడ్రస్ అనేది ఉంటుంది. ఇది హెక్సాడెసిమల్లో ఉంటుంది. లెట్ సపోజ్ ఫర్ నౌ 1010 ఉంటుంది. ఈ అడ్రస్తో మనం ఈ వాల్యూ అనేది చేంజ్ చేయొచ్చు. సపోజ్ 5 ఉన్నాయి, బట్ అడ్రస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది డైనమిక్గా. అంటే చేంజ్ అవుతుంది అంటే ఈ అడ్రస్ అనేది మనం గుర్తుపెట్టుకోవడానికి కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి, సో మనం ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మనం దీనికి వేరియబుల్ నేమ్ అనేది ఇస్తాం. ఓకే, అడ్రస్ ఉంటుంది మెమరీ లొకేషన్కి, మనం డేటా టైప్ మెన్షన్ చేస్తాం, వేరియబుల్ నేమ్ ఇస్తాం, ఆ వేరియబుల్ నేమ్తో మనం వాల్యూని యాక్సెస్ చేస్తాం. అండ్ ఈ అడ్రస్తో కూడా మనం ఈ వాల్యూని యాక్సెస్ చేయొచ్చు. ఈ వేరియబుల్ నేమ్ ఉందనుకో, ఈ వేరియబుల్ నేమ్తోని ఈ మెమరీ యొక్క అడ్రస్ మనం గెట్ చేయాలి అంటే యాంపర్సెంట్ యూజ్ చేస్తాం. యాంపర్సెంట్ వేరియబుల్ నేమ్. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? 1010 ఈ మెమరీ యొక్క అడ్రస్. And coming back to pointers is also kind of variables, I can say special variables, which are used to store the memory address of another variables. ఓకే, పాయింటర్స్ అంటే ఇది కూడా ఒక వేరియబుల్ లానే, కాకపోతే పాయింటర్ ఏం స్టోర్ చేస్తుందంటే వేరే వేరియబుల్స్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేస్తుంది. ఇప్పుడు వేరియబుల్కి మెమరీ అడ్రస్ ఉందనుకున్నాం కదా, సో ఈ మెమరీ అడ్రస్ని స్టోర్ చేయడానికి మనం ఈ పాయింటర్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం డేటా టైప్ మెన్షన్ చేయాలి. డేటా టైప్ స్టార్. ఈ స్టార్ అంటే ఏంటంటే పాయింటర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటుంది. అండ్ ఇక్కడ వేరియబుల్ నేమ్, సపోజ్ ఇక్కడ పీటీఆర్ ఇస్తున్నాం. సో ఇక్కడ డేటా టైప్ ఉంది కదా, ఈ డేటా టైప్ అంటే ఏంటంటే, ఇక్కడ డేటా టైప్ మెన్షన్ చేస్తే మనము వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం ఈ పాయింటర్లో. ఇది పాయింటర్ నేమ్. ఈ పాయింటర్లో స్టోర్ చేసే వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ ఇక్కడ వేరియబుల్ నేమ్ ఉంది, ఈ వేరియబుల్ నేమ్ సపోజ్ ఏ అనుకుందాం. ఈ ఏ అనేది ఇంటీజర్ డేటా టైప్ అనుకుందాం. సో ఒకవేళ మనం ఇంటీజర్ డేటా టైప్స్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేయాలి అంటే మనం ఇక్కడ ఇంటీజర్ అని పెట్టాలి. ఇంట్ అంటే వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తున్నాం కదా, ఆ వేరియబుల్స్ అనేవి ఇంటీజర్ అయి ఉండాలి. స్టార్ వేరియబుల్, ఇక్కడ ఈ పాయింటర్ని మనం ఏదైనా తెచ్చుకోవచ్చు, పీటీఆర్ మీకు ఇష్టం వచ్చిన తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఈ పాయింటర్. సో ఇక్కడ మనం ఇక్కడ స్టార్ ఉంది కదా, మనం పాయింటర్ని డిక్లేర్ ఆర్ ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఇక్కడ స్టార్ యూజ్ చేస్తే దీని మీనింగ్ ఏంటంటే, కంపైలర్కి చెప్తున్నాం ఇక్కడ స్టార్ అంటే ఇది ఒక పాయింటర్ అని చెప్పేసి. సో ఈ స్టార్ అనేది మనం వేరే దగ్గర కూడా యూజ్ చేస్తాం, దాని పర్పస్ ఏంటో అక్కడ నేను చెప్తాను. సో ఇక్కడ పాయింటర్ని మనం ఇలా డిక్లేర్ చేయాలి. ఓకే, సో మనం అడ్రస్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం కదా, అడ్రస్ని మనం యాంపర్సెంట్తో మనం గెట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ మనం ఇంటీజర్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఒక ఇంటీజర్ తీసుకున్నాం. ఇంట్ సమ్ ఏ ఈక్వల్స్ టు 10. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏ అనుకున్నాం. సో ఇక్కడ నేను ఇంటీజర్ తీసుకున్నాను కాబట్టి పాయింటర్, సో దీని అడ్రస్ని, ఇది వేరే వేరియబుల్ కదా, దీని అడ్రస్ని నేను ఇక్కడ పీటీఆర్లో స్టోర్ చేయొచ్చు. ఓకే, సో ఇది పీటీఆర్ కూడా ఒక వేరియబులే కాబట్టి దీనికి కూడా మెమరీలో సమ్ స్పేస్ అనేది అలకేట్ అవుతుంది. ఈ పాయింటర్స్కి 8 bytes స్పేస్ అలకేట్ అవుతుంది. సో ఇక్కడ మన ఈ వేరియబుల్ నేమ్ ఏంటి? పీటీఆర్. ఇది ఒక మెమరీ లొకేషనే కాబట్టి దీనికి కూడా అడ్రస్ అనేది ఉంటుంది. 1020 అనుకున్నాం సపోజ్. ఓకే, సో దీంట్లో వాల్యూ అనేది ఏం లేదు. ఇది ఎలాంటి డేటాను స్టోర్ చేస్తుంది? ఇంటీజర్ డేటా యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. ఓకే, సో దీంట్లో ఇప్పుడు ఇది డిఫాల్ట్గా సమ్ గార్బేజ్ వాల్యూ, సమ్ డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు స్టార్ అంటే పాయింటర్, సో ఈ వేరియబుల్ యూజ్ చేసి పీటీఆర్ ఈక్వల్స్ టు, మనం ఇందులో అడ్రస్ స్టోర్ చేయాలి కదా,
సో ఈ ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ని ఇక్కడ స్టోర్ చేద్దాం. మనకు ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ రావాలి అంటే యాంపర్సెంట్ ఏ. ఓకే, ఇక్కడ యాంపర్సెంట్ ఏంటి? అడ్రస్. దీని అడ్రస్ని దీంట్లో స్టోర్ చేస్తున్నాం. అంటే దీంట్లో ఏం స్టోర్ అవుతుంది? ఇప్పుడు ఈ 1010 స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ అడ్రస్ ఉంది కదా. ఒకవేళ మనం పీటీఆర్ ప్రింట్ చేసామనుకో, మనం నార్మల్గా ఏది ప్రింట్ చేస్తే ఏమవుతుంది? ఇందులో స్టోర్ అయిన వాల్యూ ప్రింట్ చేస్తుంది. వాల్యూ అనేది మనకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏముంది? 10 ఉంది కాబట్టి ఇక్కడ 10 ప్రింట్ అవుతుంది. నార్మల్గా మనం పీటీఆర్ని ప్రింట్ చేసామనుకో, పీటీఆర్లో ఏముంది? ఇప్పుడు వాల్యూ ఉంది. ఈ వాల్యూ అని ఏదనేది పక్కన పెడితే ఇందులో వాల్యూ ఉంది కాబట్టి ఈ వాల్యూ అనేది మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది కదా. సో పాయింటర్ అనేది వేరే అడ్రస్ని స్టోర్ చేస్తుంది కాబట్టి ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ మనం గెట్ చేయాలి అంటే మనం ఏం యూజ్ చేస్తామంటే డీరిఫరెన్సింగ్ అనేది యూజ్ చేస్తాం. డీరిఫరెన్స్. ఈ డీరిఫరెన్స్ని మనం ఎలా సింబల్ చేస్తామంటే మళ్ళీ సేమ్ స్టార్ పీటీఆర్. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఈ పీటీఆర్ని ఇక్కడ డిక్లేర్ చేసాం. ఈవెన్ ఇనిషియలైజ్ చేసినా సరే మనం ఇక్కడ ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసాం కాబట్టి ఈ టైంలో డిక్లేర్ చేసే టైంలో దీన్ని ఇలా పాయింటర్ అంటే ఈ స్టార్ మీనింగ్ పాయింటర్ అని చెప్పేసి కంపైలర్ కాదు. డిక్లేర్ చేసిన తర్వాత మనం ఒకవేళ స్టార్ పీటీఆర్ అని యూజ్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే డీరిఫరెన్స్. డీరిఫరెన్స్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ పాయింటర్ ఉంది కదా, ఈ పాయింటర్లో ఉన్న అడ్రస్లో ఉన్న వాల్యూ. పీటీఆర్ అంటే ఎంత? వాల్యూ ఎంత? 1010. ఇక డీరిఫరెన్స్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఉన్న ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ 1010 ఏంటి? ఇది. దీంట్లో ఏముంది? ఇక్కడ 10. సో స్టార్ పీటీఆర్ అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది? 10 ప్రింట్ అవుతుంది. సో ఇది డీరిఫరెన్స్. ఓకే, సపోజ్ మనం ఇక్కడ ఏం మెన్షన్ చేసాం? ఇది ఇంటీజర్ యొక్క ఆ డేటా టైప్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది అనుకున్నాం కదా. సపోజ్ ఇక్కడ ఫ్లోట్ ఉంది అనుకో, ఈ ఫ్లోట్ని ఈ పీటీఆర్గా అసైన్ చేయడానికి ట్రై చేశాను. ఆ ఫ్లోట్ అంటే దాని అడ్రస్ని %salary. ఇది మనకు ఎర్రర్ని రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే పీటీఆర్లో మనకు ఇంటీజర్ డేటా టైప్ యొక్క అడ్రస్ని మాత్రమే స్టోర్ చేయొచ్చు. ఇది ఫ్లోట్ శాలరీ అనేది. సో ఫ్లోట్ని మనం స్టోర్ చేయడానికి రాదు, ఎందుకంటే ఇక్కడ మనం మెన్షన్ చేసాం ఇంటీజర్ అని చెప్పేసి. సో ఇది ఎర్రర్ ఇస్తుంది. సో ఇక్కడ ఇంటీజర్ అని అనుకున్నాం కదా. సో ఇంటీజర్ అనే కాదు, ఈ పాయింటర్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్స్, డిరైవ్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్ డేటా టైప్స్. సో వీటన్నింటితో కూడా మనము ఈ పాయింటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒకవేళ ఈ ఫ్లోట్ని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇంకో వేరియబుల్ తీసేసుకొని ఫ్లోట్ సమ్ స్టార్ పీ ఇక్కడ డైరెక్ట్ ఇనిషియలైజ్ చేసింది ఈక్వల్స్ టు ఇది ఫ్లోట్ కాబట్టి మనం ఫ్లోట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవచ్చు. దీని ఇక్కడ ఏంటిది? శాలరీ. సో ఇక్కడ పీలో ఏం స్టోర్ అవుతుంది? ఈ శాలరీ యొక్క అడ్రస్. ఓకే, సో ఇది జనరల్గా పాయింటర్ గురించి. ఓకే, సో ఇందులోనే ఇంకా కొన్ని టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వాయిడ్ పాయింటర్. జనరల్గా మనం వాయిడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వాయిడ్ అంటే నథింగ్. మనం ఏ డేటా టైప్ మెన్షన్ చేయకుండా ఉండాలి అంటే మనం వాయిడ్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ వాయిడ్ అంటే నథింగ్, వీఆర్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీ డేటా టైప్ అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ వాయిడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక పాయింటర్ మెన్షన్ చేసామనుకో, సపోజ్ పీటీ ఇలా ఇచ్చామనుకో. సో ఈ పీటీ అనే పాయింటర్లో మనము ఎలాంటి డేటా టైప్ అయినా సరే దాని యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఏమి స్పెషల్గా మెన్షన్ చేయట్లేదు. ఫస్ట్ ఇంటీజర్ స్టోర్ చేద్దాం అనుకున్నాను, చేసుకోవచ్చు, మన ఇష్టం. %a. ఓకే, ఇది ఇప్పుడు ఇంటీజర్ అడ్రస్ని స్టోర్ చేస్తుంది. బట్ ఇనిషియల్గా దీన్ని మనం డేటా టైప్ మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఏదైనా మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు పాయింటర్లో కూడా మనం అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు సిఅవుట్ పెట్టి పీటీ ఇచ్చామనుకో. పీటీ అంటే మనకి ఏమొస్తుంది? అడ్రస్ వస్తుంది. ఓకే, కాకపోతే ఏంటంటే డీరిఫరెన్స్ చేసేటప్పుడు మనకు ఎర్రర్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏం మెన్షన్ చేస్తున్నాం? వాయిడ్ అని మెన్షన్ చేస్తున్నాం.
సో ఈవెన్ మనం ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ యొక్క ఆ లొకేషన్ మనం ఇంత స్టోర్ చేసినా సరే కంపైలర్కి అర్థం కాదు, ఇక్కడ వాయిడ్ అని మెన్షన్ చేసాం కాబట్టి. సో ఒకవేళ మనం ఇక్కడ డీరిఫరెన్స్ యూజ్ చేయాలంటే దీన్ని ప్రింట్ చేసే ముందు మనం దాన్ని ఇక్కడ వాయిడ్ దాన్ని ఇంటీజర్కు లేకపోతే ఫ్లోట్కి నువ్వు ఎలాంటి అడ్రస్ని స్టోర్ చేస్తే, ఎలాంటి డేటా టైప్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తే దానికి మనం టైప్ క్యాస్ట్ చేయాలి. సపోజ్ మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం అనుకోండి స్టార్, ఇక్కడ పీటీ ఇచ్చే ముందు మనం ఏం చేయాలంటే ఇంటీజర్కి అయితే ఇంట్, ఫ్లోట్కి అయితే ఫ్లోట్, మనం ఇలా టైప్ క్యాస్ట్ చేయాలి. ఏం చేస్తున్నామంటే ఈ పీటీలో ఉన్నదాన్ని ఇంటీజర్ అనుకుంటున్నాం అని చెప్పేసి మన కంపైలర్కి చెప్తున్నాం. ఇలా టైప్ క్యాస్ట్ చేస్తే అప్పుడు మనకు ఇందులో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది 10 అని చెప్పేసి, లేదంటే ఎర్రర్ ఇస్తుంది నార్మల్గా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంటీజర్ యొక్క డేటా టైప్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తున్నాం. మనం కావాలనుకుంటే ఈ పీటీలో శాలరీ, ఈ శాలరీ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎర్రర్ ఇవ్వదు, ఎందుకంటే ఇంతకుముందు మనం స్పెసిఫిక్గా చెప్తున్నాం ఇంటీజర్దే స్టోర్ చేయాలని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఏంటి వాయిడ్ పెట్టాం కాబట్టి నువ్వు ఏదైనా ఎలాంటి అడ్రస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇలాంటి ఎర్రర్ రాదు. మనకు కావాలి అనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం వాయిడ్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే డీరిఫరెన్స్ అనేది వర్క్ అవ్వదు, దానికోసం మనం టైప్ క్యాస్ట్ చేయాలి. ఓకే, సో ఇది వాయిడ్ పాయింటర్ గురించి. ఇంకో పాయింటర్ ఉంటుంది, ఇంకో పాయింటర్ ఏంటంటే డబుల్ పాయింటర్. డబుల్ పాయింటర్ అంటే ఏంటంటే పాయింటర్ అనేది ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి వేరే డేటా టైప్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది కదా. సో ఇక డబుల్ పాయింటర్ అంటే ఏంటంటే ఒక పాయింటర్ ఉంటుంది ఇప్పుడు మనకి, ఆ పాయింటర్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. పాయింటర్ అనేది ఏం చేస్తుంది, వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తే ఈ పాయింటర్ యొక్క అడ్రస్ని మళ్ళీ మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం డబుల్ పాయింటర్ అనేది యూజ్ చేస్తాం. దీన్ని మనం పాయింటర్ టు పాయింటర్ అని కూడా అనుకోవచ్చు. సో నార్మల్గా పాయింటర్ని మనం డిక్లేర్ చేయాలంటే స్టార్ ptr ఇలా చేస్తాం కదా. కాకపోతే ఇక్కడ డబుల్ పాయింటర్ టు పాయింటర్ కదా. సో మనకు ఇక్కడ స్టార్, సపోజ్ ఇంటీజర్ అనుకోండి, ఇక్కడ స్టార్ ptr అంటే దీని మీనింగ్ ఏంటంటే స్టార్ అంటే ఏంటంటే ఇది ఒక పాయింటర్, వేరే డేటా టైప్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఈ పాయింటర్ యొక్క అడ్రస్ స్టోర్ చేయాలంటే మళ్ళీ స్టార్ పెట్టాలి. ఓకే, సో ఇది పాయింటర్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సపోజ్ ఒకటి ఇంట్ స్టార్ p ఈక్వల్స్ టు ఈ వేరియబుల్ ఉంది కదా ఏ, దీని అడ్రస్ స్టోర్ చేద్దాం. అడ్రస్, సో ఈ స్టార్ p అనేది ఒక పాయింటర్, ఆ పాయింటర్లో ఏముంది, ఏ యొక్క అడ్రస్ ఉంది కదా. ఇప్పుడు ఈ పాయింటర్ యొక్క అడ్రస్ని మనం ఇక్కడ స్టోర్ చేద్దాం. ఇక్కడ స్టార్ p ఉంది కదా, స్టార్ p అనేది ఏం స్టోర్ చేస్తుంది, అడ్రస్ ఆఫ్ ఏ, దీన్ని స్టోర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది పాయింటర్. ఇప్పుడు మనం ఈ పాయింటర్ యొక్క అడ్రస్ అనేది ఇందులో స్టోర్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ ఇనిషియలైజ్ చేసేద్దాం. ఇక్కడ ఏంటి, అడ్రస్ ఆఫ్ p అంటే ఇప్పుడు ఈ ptr ఉంది కదా, ఇది ptrలో ఇప్పుడు దేని అడ్రస్ స్టోర్ అవుతుంది, దీనికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది 1090 సపోజ్ 1090 అనేది, ఇది ptr. మళ్ళీ దీంట్లో ఇక్కడ ఏం స్టోర్ చేస్తున్నాం, ఇంటీజర్ డేటా టైప్ యొక్క స్టోర్ చేస్తే పాయింటర్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తున్నాం. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం, ఈ p ఉంది కదా, ఈ p యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తున్నాం. ఇది p, దీని అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం cout ఆఫ్ ptr, మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ptr అంటే దీంట్లో ఉన్న వాల్యూ 1020. ఒకవేళ దీని అడ్రస్ కావాలి అంటే 1090 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా డీరిఫరెన్స్ యూజ్ చేసామనుకో, డీరిఫరెన్స్ యూజ్ చేస్తే స్టార్ ptr అనుకో, డీరిఫరెన్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఇందులో ఉన్న జనరల్గా ఈ పాయింటర్లో ఉన్న ఈ అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్లో ఉన్న వాల్యూని మనకు ప్రింట్ చేస్తుంది కదా. ఇక్కడ స్టార్
పీటీఆర్ అంటే ఇది, స్టార్ పీటీఆర్ అంటే ఈ అడ్రస్లో ఉన్న ఆ లొకేషన్లో వాల్యూ స్టోర్ చేస్తుంది, ఇది దీనికి పాయింట్ చేస్తుంది. బట్ ఇక్కడ కూడా మనకు ఇది అనేది ఒక అడ్రస్ కదా, సో మనకు ఇందులో ఉన్న ఈ మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూ కావాలనుకో, సో ఇక్కడికి ఒక డీ రిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా, దీని నుండి మళ్ళీ ఈ లొకేషన్కి వచ్చి ఈ వాల్యూ కావాలంటే మళ్ళీ డీ రిఫరెన్స్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ స్టార్ పీటీఆర్ అంటే ఫస్ట్ స్టార్ పీటీఆర్ అంటే దీని అడ్రస్లో ఉన్న వాల్యూ కాబట్టి ఇది. మళ్ళీ మనం స్టార్ అప్లై చేస్తున్నాం, డీ రిఫరెన్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ, ఈ అడ్రస్ ఏంటి ఇది, దీంట్లో ఉన్న వాల్యూ ఏంటి ఇది. సో ఇక్కడ 10 అనేది ప్రింట్ అవుతుంది. సో సింపుల్. మన పాయింటర్ గురించి మనం పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. మన పాయింటర్స్ గురించి చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనం సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాయింటర్ అనేది వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. అండ్ మనం పాయింటర్ మనం డిక్లేర్ చేసేటప్పుడే లేకపోతే ఇనిషియలైజ్ చేసేటప్పుడే మనం మెన్షన్ చేయాలి, నేను ఎలాంటి డేటా టైపు అంటే ఏ డేటా టైప్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తున్నా అని చెప్పేసి ముందే మెన్షన్ చేయాలి. అదే దాని డేటా టైప్. ఓకే, నార్మల్గా వేరియబుల్ నేమ్తో మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఆ పాయింటర్లో ఉన్న వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఏంటి, మెమరీ అడ్రస్. ఆ మెమరీ అడ్రస్లో ఉన్న వాల్యూ రావాలంటే డీ రిఫరెన్స్ యూజ్ చేయాలి. ఓకే, ఒకవేళ మనం డబుల్ పాయింటర్ యూజ్ చేసినట్లయితే మనకు పాయింటర్ యొక్క మెమరీ లొకేషన్ స్టోర్ చేస్తున్నాం. సో మనం డీ రిఫరెన్స్ యూజ్ చేస్తే డబుల్ పాయింటర్ అప్పుడు ఫస్ట్ సింగిల్ డీ రిఫరెన్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఇందులో ఉన్న మెమరీ అడ్రస్ యొక్క వాల్యూ అనేది వస్తుంది. బట్ అది కూడా పాయింటరే కాబట్టి మనం డబుల్ డీ రిఫరెన్స్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఈ పాయింటర్ కాన్సెప్ట్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం డైనమిక్గా మెమరీ అలొకేట్ అని అవసరం వచ్చినప్పుడు మనం ఈ పాయింటర్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ ఈ పాయింటర్స్ అనేవి నార్మల్ టైంలో కూడా మనం ఈ అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ని బేస్ చేసుకొని కూడా మనం వాల్యూని అనేది అప్డేట్ చేయొచ్చు. సో నార్మల్గా వేరియబుల్ బేస్ చేసుకొని మనం అప్డేట్ చేసేదానికంటే అడ్రస్ బేస్ చేసుకొని మనం వాల్యూ చేంజ్ చేసామనుకో సో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అనమాట. బట్ ఈ పాయింటర్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, ఎందుకంటే మనం మెమరీ అడ్రస్తో డీల్ చేస్తున్నాం కదా. సో ఈ మెమరీ పాయింటర్ మనం డైనమిక్గా మెమరీ అనేది అలొకేట్ చేసుకోవచ్చు. అలొకేట్ చేసుకున్న తర్వాత మనం డిలీట్ చేసేయాలి మనం మాన్యువల్గా. డిలీట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఆ మెమరీ లొకేషన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసామనుకో అప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఆ మెమరీ లొకేషన్ ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. సో ఇలాంటివి చిన్న చిన్నవి చూసుకోవాలి. బట్ మెమరీ డైనమిక్గా అలొకేట్ చేయాలని టైంలో మనం ఈ పాయింటర్స్ అనేవి యూజ్ చేస్తాం. మనం లింక్ లిస్ట్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు డైనమిక్గా మెమరీ అలొకేట్ చేసి మనం నోట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఆ టైంలో మనం ఈ పాయింటర్స్ అనేవి వేరే డేటా టైప్స్తో ఎలా యూజ్ చేయాలనేది అప్పుడు నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం డిస్కస్ చేసినవి ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేస్తున్నాం. వెల్కమ్ టు పాయింటర్స్ హ్యాండ్స్ ఆన్ సెషన్. పాయింటర్స్ కంటే ముందు వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ మెమరీ లొకేషన్కి ఉన్న అడ్రస్ని మనం వేరియబుల్ నేమ్తో యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. సపోజ్ int నెంబర్ ఈక్వల్స్ టు 100, ఇది వేరియబుల్ కదా. సో వేరియబుల్ క్రియేట్ చేస్తే మనకు మెమరీలో లొకేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ మెమరీ లొకేషన్కి ఉన్న అడ్రస్ని మనం గెట్ చేయాలి అంటే యాంపర్సెంట్ యూజ్ చేయాలి. యాంపర్సెంట్ వేరియబుల్ నేమ్, దీన్ని ప్రింట్ చేస్తున్నాం ఒకసారి. కంపైల్ చేసేసి రన్ చేసినట్లయితే ఇది ఈ వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్, ఇది అడ్రస్. ఓకే, సో పాయింటర్ అనేది అడ్రస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో దీని సింటాక్స్ మనం నేర్చుకున్నాం కదా, డేటా టైప్ స్టార్ పాయింటర్ అని చెప్పేసి పాయింటర్ నేమ్ పీటీఆర్ అనుకున్నాం. సో ఇక్కడ డేటా టైప్ ఏం తీసుకుందామంటే మనం ఇక్కడ ఇంటీజర్ డేటా ఉంది కాబట్టి ఇంటీజర్ డేటా టైప్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి ఇక్కడ మనం పాయింటర్ క్రియేట్ చేద్దాం. సో డేటా టైప్ వచ్చేసి ఇంట్. ఇక్కడ స్టార్ అంటే మనం ఇక్కడ డిక్లేర్ చేసిన స్టార్ వాడుతున్నాం కాబట్టి ఇది పాయింటర్. ఓకే, సో ఈ పాయింటర్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం, అడ్రస్ స్టోర్ చేస్తున్నాం. ఈ నెంబర్ అనే దాని యొక్క అడ్రస్ అనేది పాయింటర్లో స్టోర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు పాయింటర్ ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, అడ్రస్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ప్రింట్ అయింది అండ్ ఇక్కడ ప్రింట్ అయింది సేమ్ ఉండాలి, ఎందుకంటే మనం దాని అడ్రస్ ఈ పీటీఆర్లో స్టోర్ చేస్తున్నాం. కంపైల్ చేసి రన్ చేస్తున్నాం. చూడండి, ఈ అడ్రస్ సేమ్, అంటే ఈ పాయింటర్లో ఈ నెంబర్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తున్నాం. మనం డీ రిఫరెన్స్ గురించి నేర్చుకున్నాం కదా.
డీరిఫరెన్స్ అంటే ఏంటి? పాయింటర్లో ఉన్న అడ్రస్ ఉంటుంది కదా, సో ఆ పాయింటర్లో స్టోర్ అయిన అడ్రస్ యొక్క మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయడం. అది ఎలా చేస్తాం? స్టార్. సో ఇక్కడ స్టార్ పీటీఆర్ అంటే డీరిఫరెన్స్. ఓకే, డీరిఫరెన్స్. ఇక్కడ మనకు పీటీఆర్ అంటే ఏంటి? ఈ నెంబర్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంది. సో ఇప్పుడు మనం ఈ స్టార్ పీటీఆర్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం? ఈ నెంబర్, ఈ నెంబర్ అంటే ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ అనేది గెట్ చేస్తున్నాం. అంటే ఆ వాల్యూ ఎంత? 100. ఇక్కడ 100 ప్రింట్ అవ్వాలి మనకి. సో క్లియర్ చేస్తున్నా. G++. ఇక్కడ చూడండి, మనం డీరిఫరెన్స్ యూజ్ చేసి మనం ఆ అడ్రస్లో ఉన్న వాల్యూని గెట్ చేయని ట్రై చేస్తే ఇక్కడ 100 వచ్చింది. అదే కదా మనం ఇక్కడ స్టోర్ చేస్తుంది. ఓకే, మనం ఇదే డీరిఫరెన్స్ యూజ్ చేసి మనం అందులో వాల్యూ అనేది చేంజ్ చేయవచ్చు. ఇక్కడ 10 అప్డేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ నెంబర్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మనం డీరిఫరెన్స్ అంటే దీనికి పాయింట్ అవుతుంది కదా. సో వాల్యూ P*PTR. ఇది మనం అడ్రస్తో వాల్యూ చేంజ్ చేయడం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది 100 ఉంది, దాన్ని మనం ఈ పాయింటర్ యూజ్ చేసి, అంటే ఆ మెమరీ అడ్రస్ యూజ్ చేసి మనం దాని వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఈ పాయింటర్లో మనం అడ్రస్ స్టోర్ చేస్తున్నాం కదా, సో ఈ అడ్రస్ అనేది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను నెంబర్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తున్నాను కదా, సపోజ్ ఇంకో A=50 అని తీసుకున్నాను. ఇప్పుడు పీటీఆర్లో ఈ ఏ అడ్రస్ అనేది స్టోర్ చేద్దాం. PTR =& A. నౌ స్టార్ పీటీఆర్ ప్రింట్ చేస్తే డీరిఫరెన్స్ చేస్తున్నాం. ఈ పీటీఆర్లో ఉన్న అడ్రస్లో స్టోర్ అయిన వాల్యూ. పీటీఆర్లో దేని అడ్రస్ స్టోర్ చేస్తున్నాం? ఏ అడ్రస్. కాబట్టి ఇక్కడ స్టార్ పీటీఆర్ అంటే మనకి వాల్యూ ఏమొస్తుంది? 50 వస్తుంది. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం, కంపైల్ చేసి రన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, వాల్యూ మనకి ఏమొచ్చింది? 50 వచ్చింది. ఓకే, సో మనం పాయింటర్ని డిక్లేర్ చేసాం, దాంట్లో అడ్రస్ స్టోర్ చేసాం, డీరిఫరెన్స్ యూజ్ చేసి మనం ఆ అడ్రస్ యొక్క వాల్యూ అనేది గెట్ చేసాం కదా. ఇప్పుడు ఈ పాయింటర్కి కూడా మనం ఒక అడ్రస్ అనేది ఉంటుంది అనుకున్నాం కదా, సో ఆ అడ్రస్ని ప్రింట్ చేయాలి అంటే అడ్రస్ ఆఫ్ పాయింటర్, సేమ్ అడ్రస్ ప్రింట్ చేయాలంటే యాంపర్సండ్. ఇది ఈ పాయింటర్ యొక్క అడ్రస్. పాయింటర్లో స్టోర్ అయిన అడ్రస్ కాదు, పాయింటర్ యొక్క అడ్రస్. ఇది పాయింటర్ యొక్క అడ్రస్, పీటీఆర్ యొక్క అడ్రస్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం? వాయిడ్ పాయింటర్. ఓకే, వాయిడ్ పాయింటర్ గురించి మనం డిస్కస్ చేసే ముందు మనం ఒకటి ఏంటనుకున్నామంటే, సపోజ్ ఇక్కడ మనం ఇంటీజర్ తీసుకున్నాం కదా, సో ఇందులో ఓన్లీ ఇంటీజర్ డేటా టైప్ యొక్క అడ్రస్ మాత్రమే స్టోర్ చేయాలి. ఒక సమ్ ఫ్లోట్ అనేది దీంట్లో స్టోర్ చేయడానికి ట్రై చేసామనుకో, అది మనకి ఎర్రర్ ఇస్తుంది. సో ఒక ఫ్లోట్ అనేది తీసుకుందాం, salary = 1234.55. సో ఇప్పుడు నేను దీన్ని పీటీఆర్కి అసైన్ చేయడానికి చూస్తే %salary. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ మార్క్ వచ్చింది. ఇక్కడ ఏమంటుంది? ఏ వాల్యూ ఆఫ్ టైప్ ఫ్లోట్ కెనాట్ బి అసైన్ టు ద ఎంటిటీ ఆఫ్ టైప్ ఇంట్ స్టార్లో మనం ఫ్లోట్ స్టార్ అనేది అసైన్ చేయలేమని చెప్పేసి మనకు ఎర్రర్ ఇస్తుంది. సో మనం ఇలా చేయకూడదు. ఓకే, అండ్ కమింగ్ బ్యాక్ టు వాయిడ్ పాయింటర్ అంటే ఏంటి? మనం ఇక్కడ ఎలాంటి డేటా యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేయాలి అనేది మనం మెన్షన్ చేయట్లేదు కాబట్టి, సో దీంట్లో మనం ఏదైనా ఎలాంటి అడ్రస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇంటీజర్ డేటా టైప్ యొక్క అడ్రస్ అయినా సరే, ఫ్లోట్ అయినా సరే, ఎలాంటిదైనా కానీ స్టోర్ చేసుకోవచ్చు. సో ఒక వాయిడ్ పాయింటర్ అనేది నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా. సారీ, ఇక్కడ స్టార్ ఇవ్వలేదు కదా, అందుకే ఎర్రర్ వచ్చింది. నేను ఇప్పుడు ఈ పీటీ అంటే ఇది కూడా ఒక పాయింటర్. ఈ పీటీలో నేను నెంబర్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేశాను ఫస్ట్. ఓకే, ఇప్పుడు నేను ఈ పీటీ యొక్క అడ్రస్ అనేది యాక్సెస్ చేయొచ్చు. ఇది ఈ పాయింటర్ యొక్క అడ్రస్.
సారీ ఇట్స్ పీటీ. అండ్ మనం ఆ పీటీలో ఏ అడ్రస్ స్టోర్ చేసామనేది కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. పీటీ అని చెప్పేస్తే మనకు అందులో ఏం స్టోర్ అయిందో అనేది వస్తుంది. కంపైల్ చేసి రన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఆ పీటీ మెమొరీ లొకేషన్ యొక్క అడ్రస్. ఇదేంటి, ఆ పీటీలో స్టోర్ అయిన మెమొరీ అడ్రస్. దేని మెమొరీ దాంట్లో స్టోర్ అయింది, నెంబర్ యొక్క మెమొరీ అడ్రస్ అనేది దీంట్లో స్టోర్ అయింది. అంటే ఇప్పుడు దీంట్లో ఏమున్నట్టు, మనం ఈ పీటీ అడ్రస్లో నెంబర్ స్టోర్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఈ నెంబర్లో వాల్యూ ఉంది కదా, దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, డీ రిఫరెన్స్ అనేది యూజ్ చేస్తాం కదా. బట్ ఈ వాయిడ్ పాయింటర్కి డీ రిఫరెన్స్ అనేది వర్క్ అవ్వదు. స్టార్ పీటీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇక్కడే ఎక్స్ప్రెషన్ మస్ట్ బి ఏ పాయింటర్ టు కంప్లీట్ ద ఆబ్జెక్ట్ టైప్. సో ఇది కంప్లీట్గా పాయింటర్ కాదు, ఎందుకంటే ఇక్కడ మనం డేటా టైప్ మెన్షన్ చేయట్లేదు. సో ఇలాంటి టైంలో మనం దీన్ని ఏం చేయాలంటే టైప్ క్యాస్ట్ చేయాలి ఇంటీజర్కి, లేదంటే నువ్వు ఎలాంటి డేటా స్టోర్ చేస్తాం అనుకుంటే అలాంటి దానికి. ఈజ్ దిస్ టైప్? ఓకే, ఇలా ఇంటీజర్లకు టైప్ క్యాస్ట్ చేస్తే అప్పుడు అందులో ఉన్న ఇంటీజర్ వాల్యూ అనేది మనకి వస్తుంది. ఓకే, ఇన్ కేస్ మనం ఈ వాయిడ్ పాయింటర్ యూజ్ చేసి మనం ఈ వాల్యూ చేంజ్ చేయాలి అనుకుంటే, నెంబర్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటే, ఇందాక మనం నెంబర్ని ఎక్కడ చేంజ్ చేస్తాం, సమ్వేర్ ఇక్కడ చేంజ్ చేస్తాం, 10కి చేంజ్ చేస్తాం కదా. సో నేను మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలన్నా కూడా మనం ఏం చేయాలి, టైప్ క్యాస్ట్ చేయాలి. ఇంట్ స్టార్ పీటీ అంటే దాన్ని డీరిఫరెన్స్ చేస్తున్నాం, దాని వాల్యూ మళ్ళీ 100కి సెట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇక్కడ 10కి సెట్ చేస్తాం కదా, ఇక్కడ మళ్ళీ 100కి సెట్ చేస్తున్నాం. Cout వాల్యూ, డైరెక్ట్ వాల్యూని యాక్సెస్ చేసేద్దాం. సారీ ఇట్స్ నెంబర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దీన్ని అప్డేట్ చేసాం 10కి. సో దాన్ని మళ్ళీ ప్రింట్ చేస్తే అక్కడ మనకు వాల్యూ మళ్ళీ 100కి చేంజ్ అవ్వాలి. ఇక్కడ 100కి చేంజ్ అయిందా, ఇక్కడ మనం మధ్యలో దాన్ని 10కి చేంజ్ చేసాం, దాన్ని డీ రిఫరెన్స్ యూజ్ చేసి చేంజ్ చేసాం. ఇక్కడ కూడా డీ రిఫరెన్స్ యూజ్ చేసి చేంజ్ చేసాం, బట్ ఆ నెంబర్తో ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇంటీజర్ అడ్రస్ స్టోర్ చేసాం కదా, కావాలి అనుకుంటే మనం దీంట్లో ఫ్లోట్ అడ్రస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్లోట్ అడ్రస్ అంటే సమ్ యాంపర్సెంట్ శాలరీ అనేది ఫ్లోట్ కదా. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఇవ్వట్లేదు. ఎందుకు, ఇంతకు ముందు ఎందుకు ఎర్రర్ ఇచ్చింది అంటే మనం ఇక్కడ టైప్ అనేది మెన్షన్ చేస్తున్నాం, ఇక్కడ ఇంటీజర్ అని చెప్పేసి. ఇక్కడ మనం వాయిడ్ అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి, సో నువ్వు ఫస్ట్ ఇంటీజర్ అని స్టోర్ చేసుకో, తర్వాతకి నువ్వు కావాలంటే ఫ్లోట్, నువ్వు వేరే డేటా టైప్ ఏదైనా సరే, ప్రిమిటివ్ డేటా టైప్ అయినా పర్లేదు, లేదంటే డిరైవ్ డేటా టైప్ అయినా పర్లేదు, యూజర్ డిఫైన్ డేటా టైప్ అయినా పర్లేదు, ఏదికైనా కానీ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది వాయిడ్ పాయింటర్ గురించి. ఓకే, ఒకసారి కామెంట్ చేద్దాం. కామెంట్ ఇక్కడ కూడా చేసేద్దాం. సో ఇక్కడ నాకు నెంబర్ అండ్ ఏ 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పాయింటర్ టు పాయింటర్. ఈ పాయింటర్ టు పాయింటర్ ఎప్పుడు యూజ్ చేస్తాం, మనం పాయింటర్ యొక్క అడ్రస్ అనేది ఇంకో పాయింటర్లో స్టోర్ చేయాలి అన్నప్పుడు మనం ఈ పాయింటర్ టు పాయింటర్ లేకపోతే దీన్ని డబుల్ పాయింటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో జనరల్గా పాయింటర్ ఇక్కడ తెచ్చుకున్నాం. పాయింటర్ అంటే మనం ఇంటీజర్ పాయింటర్ తీసుకున్నాం పీటీఆర్. ఈ పీటీఆర్లో నేను డైరెక్ట్ ఈ నెంబర్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది పాయింటర్, ఈ పీటీఆర్ అనేది పాయింటర్. ఇది డీ రిఫరెన్స్. ఈ పాయింటర్ అంటే ఈ పాయింటర్లో స్టోర్ అయిన అడ్రస్ యొక్క వాల్యూ అంటే 100 మనకు ప్రింట్ చేస్తుంది. ఓకే, బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ పీటీఆర్ ఉంది కదా, ఈ పీటీఆర్ యొక్క అడ్రస్, ఈ పీటీఆర్లో ఉన్న అడ్రస్ కాదు, పీటీఆర్ యొక్క అడ్రస్ని ఇంకో పాయింటర్లో స్టోర్ చేయాలి. సో ఇది ఆల్రెడీ పాయింటర్ కాబట్టి స్టార్. ఈ పాయింటర్ని మనం ఇంకో పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇంకో స్టార్. సో ఇది కూడా ఎలాంటి టైపు, ఇంటీజర్ టైపు, ఇంట్ స్టార్ స్టార్ పి పీటీ. ఇప్పుడు ఇందులో ఏం స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం మనం,
పీటీ ఈక్వల్స్ టు యాంపర్సెంట్ ఆఫ్ పీటీఆర్. యాంపర్సెంట్ ఆఫ్ పీటీఆర్ అంటే ఈ పీటీఆర్ యొక్క అడ్రస్, దాన్ని మనం ఇక్కడ స్టోర్ చేస్తున్నాం, పీటీలో స్టోర్ చేస్తున్నాం. ఓకే, మనం దీని అడ్రస్ ఇక్కడ ప్రింట్ చేద్దాం ఒకసారి. అడ్రస్ ఆఫ్ పీటీఆర్ యాంపర్సెంట్ పీటీఆర్. సో ఇప్పుడు పీటీ ప్రింట్ చేస్తే ఏం ఆన్సర్ రావాలి మనకు? అందులో ఉన్న వాల్యూ రావాలి, పీటీలో స్టోర్ అయిన వాల్యూ. పీటీలో ఏం స్టోర్ అయింది? పీటీఆర్ యొక్క అడ్రస్. ఓకే, సో క్లియర్ చేసి కంపైల్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇవి సేమ్ ఉంటాయి. ఇది పీటీఆర్ యొక్క అడ్రస్, మనం పీటీలో స్టోర్ చేసాం కాబట్టి పీటీ ప్రింట్ చేస్తే మనకు ఇది ప్రింట్ అయింది. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఒక పాయింటర్ దగ్గర డీరిఫరెన్స్ చేశాను అనుకో, ఆ పాయింటర్లో ఉన్న అడ్రస్, ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ అనేది వస్తుంది మనకు. ఇప్పుడు నేను సేమ్ ఈ పీటీ ఉంది కదా, దీనికి డీరిఫరెన్స్ యూజ్ చేశాను అనుకో, డీరిఫరెన్స్. ఇక్కడ ఏమవ్వాలి? ఈ పీటీలో ఉన్న అడ్రస్లో ఉన్న వాల్యూ, ఈ పీటీలో దేని అడ్రస్ ఉంది? పీటీఆర్ అడ్రస్ ఉంది. ఈ పీటీఆర్లో ఏముంది? అక్కడ వాల్యూ ఉందా? వాల్యూ ఉంది, బట్ అది వేరియబుల్ కాదు, అది కూడా అడ్రస్సే. ఇది ప్రింట్ చేసి చూద్దాం. ఇది దేని అడ్రస్? నెంబర్ యొక్క అడ్రస్. ఒకసారి ఇక్కడ ప్రింట్ చేద్దాం, అడ్రస్ ఆఫ్ నెంబర్. మనకు ఇది ప్రింట్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే దీంట్లో అదే ఉంది కాబట్టి. G++ పాయింటర్స్ రన్ చేస్తే ఇది అడ్రస్ ఆఫ్ నంబర్. సారీ, మనం ఇక్కడ ఏం ప్రింట్ చేయట్లేదు, యాంపర్సెంట్ నంబర్. ఇక్కడ చూడండి, ఇది యాంపర్సెంట్, ఇది నెంబర్ యొక్క అడ్రస్. ఇక్కడ మనం డీరిఫరెన్స్ యూజ్ చేస్తే, స్టార్ పీటీకి డీరిఫరెన్స్ యూజ్ చేస్తే ఇదే ప్రింట్ అయింది, ఎందుకంటే పీటీఆర్లో ఆ అడ్రస్ స్టోర్ అయింది కాబట్టి. ఇప్పుడు ఈ పీటీ యూజ్ చేసి మనం ఈ నెంబర్ గెట్ చేయాలి అంటే దీని నుండి డీరిఫరెన్స్ చేస్తే పీటీఆర్లో ఉన్న వాల్యూ అనేది వస్తుంది. పీటీఆర్లో ఏముంది? నెంబర్ యొక్క అడ్రస్ ఉంది. సో మళ్ళీ మనం ఇక్కడ నుండి ఈ వాల్యూ గెట్ చేయాలంటే ఏం చేస్తాం? మళ్ళీ డీరిఫరెన్స్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ 2 times డీరిఫరెన్స్ చేయాలి. దీన్ని రీడిఫరెన్స్ అంటా లేకపోతే డీ డిఫరెన్స్ అంటా, ఐ డోంట్ నో. సో డబుల్ రిఫరెన్స్. ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ స్టార్ యూజ్ చేయాలి, 2 times డీరిఫరెన్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ఆ వాల్యూ అనేది వస్తుంది. G++ పాయింటర్స్, ఇక్కడ చూడండి 100 అనేది ఇక్కడ వచ్చింది. సో ఇది నెంబర్ అనే వేరియబుల్, దాని అడ్రస్ ఇది. అండ్ పీటీఆర్ ఉంది కదా, ఆ పీటీఆర్ అడ్రస్ అనేది ఇది. ఈ పీటీఆర్లో ఈ అడ్రస్ అనేది స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు పీటీ ఉంది కదా, పీటీలో ఈ పీటీఆర్ అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తున్నాం కదా. సో ఇది డీరిఫరెన్స్. ఈ పీటీకి డీరిఫరెన్స్ అంటే పీటీలో స్టోర్ అయిన అడ్రస్ అంటే ఇది, ఈ పీటీఆర్ది. దాంట్లో ఉన్న వాల్యూ వస్తుంది. దాంట్లో ఉన్న వాల్యూ ఏంటి? యాంపర్సెంట్ ఆఫ్ నంబర్. అది కూడా ఒక పాయింటర్ కాబట్టి దాని మీద కూడా మనం మళ్ళీ డీరిఫరెన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. అప్పుడు ఆ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది మనకు వస్తుంది. ఓకే, సో ఇది పాయింటర్స్ గురించి. ఓకే, పాయింటర్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, దాన్ని అడ్రస్లో ఎలా స్టోర్ చేయాలి, డీరిఫరెన్స్ ఎలా యూజ్ చేయాలి, డబుల్ డీరిఫరెన్స్ ఎలా యూజ్ చేయాలి అనేది దీని గురించి. ఓకే, వీ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. హ్యాపీ కోడింగ్.